నమస్కారం. ఆదిశంకరాచార్యుల వారు మనకు అందించిన కళ్యాణవృష్టి స్తవములోని ఆఖరి 3 శ్లోకాలు 13, 14, 15. ఈ 3 శ్లోకాల అర్థాలు తెలుసుకుని అలాగే 16వ శ్లోకం ఏంటంటే ఫలశ్రుతి అన్నమాట. ఈ కళ్యాణవృష్టి స్తవము రోజు కనుక పారాయణ చేస్తే ఎటువంటి ఫలితమో ఆ శ్లోకములో నిక్షిప్తం చేశారు. ఆ 16వ శ్లోకం అర్థం కూడా తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాము. 13వ శ్లోకము. కల్పోపసంహృతిషు కల్పిత తాండవస్య దేవస్య కంఠపరశోః పరభైరవస్య పాశాంకుశైక్ష వశరాసన పుష్పబాణా సా సాక్షిణీ విజయతే తవ మూర్తిరేకా. కల్పోపసంహృతిషు కల్పిత తాండవస్య, ప్రళయకాలమందు తాండవం చేస్తున్నాడమ్మా ఎవరు? దేవస్య కంఠపరశోః పరభైరవస్య, గండ్ర గొడ్డలిని ధరించిన పరమేశ్వరుడు భైరవుడు ఉగ్ర రూపంలో ఫ్యూరియస్గా ఉన్న భైరవుడు ప్రళయకాలమందు తాండవం చేస్తున్నాడమ్మా. పాశాంకుశైక్ష వశరాసన పుష్పబాణ, పాశము, అంకుశము, చెరకు విల్లు, పుష్పబాణాలు ధరించిన సా సాక్షిణీ విజయతే తవ మూర్తిరేకా. పాశము, అంకుశము, చెరకు విల్లు, పుష్పబాణాలు ధరించిన నీ స్వరూపమొక్కటే సాక్షిగా నిలబడుచున్నది. సాక్షిగా ఉన్నావు తల్లి నువ్వు ప్రళయకాలమందు అంటున్నారు. దేనికైనా ఎండ్ ఉండాలి కదా. ప్రళయకాలంలో పరమేశ్వరుడు ఉగ్ర రూపంలో తాండవం చేస్తూ ఈ ప్రపంచాన్నంతటినీ, లోకాలంతటినీ తనలో ఇముడ్చుకుంటూ ఉంటే తల్లి సాక్షిగా నిలబడింది అంటున్నారన్నమాట శంకరులు. ప్రళయం తర్వాత ఏమవుతుంది? మళ్ళీ కొత్త సృష్టి ఏర్పడుతుంది. ఆకులన్నీ రాలిపోయాయనుకోండి, కొత్త చిగురు వస్తుంది కదా, అలాగనమాట. 14వ శ్లోకము. లగ్నం సదా భవతు మాతరిదం తవార్ధం తేజపరం బహుళ కుంకుమ పంకషోణం భాస్వత్కిరీటమమృతాం శుకలావతంసం మధ్యే త్రికోణనిలయం పరమామృతార్ద్రం. లగ్నం సదా భవతు మాతరిదం తవార్ధం. అమ్మా, నా మనస్సులో ఎప్పుడూ కూడా తవార్ధం, నీ అర్ధ శరీరము నా మనస్సులో లగ్నమగుగాక. నీ అర్ధ శరీరము ఎటువంటిది? తేజపరం బహుళ కుంకుమ పంకషోణం, తేజోవంతమైనది, కుంకుమతో ఎర్రనైనది. ఇంకా ఎటువంటిది? భాస్వత్కిరీటమమృతాం శుకలావతంసం, ప్రకాశించు కిరీటమును ధరించినది, అమృతముతో తడిసిన చంద్రకళను తలపై అలంకరించుకున్నదమ్మా నీ అర్ధ శరీరము. అటువంటి నీ అర్ధ శరీరము నా మనస్సులో ఎల్లప్పుడూ లగ్నమగుగాక. ఇంకా ఎటువంటిది? మధ్యే త్రికోణ నిలయం పరమామృతార్ద్రం, త్రికోణము యొక్క మధ్యలో ఉన్నదమ్మా, డ్రెంచ్డ్ విత్ మర్సీ ఆఫ్ ఎటర్నల్ జాయ్ అనమాట. పరమామృతార్ద్రం అంటే అమృతముతో తడిసినటువంటి నీ అర్ధ శరీరము ఎంతో తేజోవంతమైనది, కుంకుమతో ఎర్రనైనది, ప్రకాశించు కిరీటమును ధరించున్నది, అమృతముతో తడిసిన చంద్రకళను తలపై అలంకరించుకున్నది, త్రికోణము యొక్క మధ్యలో ఉన్నదమ్మా నీ అర్ధ శరీరము, అమృతముతో తడిసినది తల్లి. అటువంటి నీ అర్ధ శరీరము నా మనస్సులో ఎల్లప్పుడూ లగ్నమగుగాక తల్లి. నేను నిన్నే ఎల్లప్పుడూ ధ్యానించే అదృష్టాన్ని ఇవ్వు తల్లి అని అంటున్నారన్నమాట ఈ స్వరూపముతో. 15వ శ్లోకము. హ్రీంకారమేవ తవ నామ తదేవ రూపం త్వన్నామ దుర్లభమిహ త్రిపురే గృణంతి త్వత్తేజసా పరిణతం వియదాదిభూతం సౌఖ్యం తనోతి సరసీరుహ సంభవాదేహ. హ్రీంకారమేవ తవ నామ తదేవ రూపం. అమ్మా, హ్రీంకారమే నీ పేరు, హ్రీంకారమే నీ రూపము.
త్వన్నామ దుర్లభమిహ త్రిపురే గృణంతి. నీ పేరైన హరింకారాన్ని నిత్యము ఎవరైతే జపిస్తూ ఉంటారో వాళ్లకు దుర్లభమైనది ఏది ఉండదు. అంటే ఏమిటి? సాధించలేనిది ఏది ఉండదు తల్లి. నీ నామాన్ని జపించే వాళ్ళకి త్రిపురే గృణంతి. ఈ విషయాన్ని త్రిపురములలో చెప్పుకుంటూ ఉంటారు తల్లి. త్వత్తేజసా పరిణతం వియదాదిభూతం. నీ తేజస్సు వలన ఏర్పడిన ఆకాశము మొదలైన పంచభూత సముదాయము సౌఖ్యం తనోతి సరసీరుహ సంభవాదేహ. సరసీరుహ పద్మములోంచి వచ్చిన బ్రహ్మ మొదలైన సమస్త జీవరాశికి కూడా సౌఖ్యం సుఖమును సంభవాదేహ కలిగించుచున్నది నీ నామజపము తల్లి అని శంకరులు ఎంత అద్భుతంగా చెప్పారు కదా. ఈ కళ్యాణ వృష్టి స్తవమును రోజు పారాయణ చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో ఈ 16వ శ్లోకంలో చెప్తున్నారు ఇలాగా. హ్రీంకారత్రయ సంపుటేన. హ్రీంకారత్రయము అంటే 3 హ్రీంకారాలతో నిండిన, అంటే కళ్యాణ వృష్టి స్తవములో మొత్తం 15 శ్లోకాలు ఉన్నాయి కదా. ఈ మొత్తం 15 శ్లోకాలలో హ్రీంకారము 3 సార్లు వస్తుంది. 5వ శ్లోకంలో, 11వ శ్లోకంలో, 15వ శ్లోకంలో. హ్రీంకారత్రయముతో సంపుటితమైన మహతా మంత్రేణ సందీపితం. హ్రీంకారత్రయముతో సంపుటితమైన మహామంత్రముతో వెలుగొందుచున్న ఈ స్తవమును. మహామంత్రముతో అని ఎందుకు అంటున్నారు? మనం మొట్టమొదటి వీడియోలో ఏం మాట్లాడుకున్నాము? ఈ స్తవాన్ని రోజు పారాయణ చేస్తే పంచదశి జపం చేసినట్టే, పంచదశి మహామంత్రాన్ని జపించినంత ఫలితం వస్తుంది అని మనం చూసాం కదా. అటువంటి గొప్పదైన ఈ స్తవాన్ని స్తోత్రం ప్రతివాసరం తవ పురో మాతర్జపేన్ మంత్రవేత్. అటువంటి గొప్పదైన ఈ స్తోత్రాన్ని ఎవరైతే తల్లి ప్రతిరోజు నీ ముందు నిలబడి జపిస్తూ ఉంటారో, ఈ స్తవమును పారాయణ చేస్తూ ఉంటారో వాళ్లకు తస్య క్షోణి భుజో భవంతి వశగా లక్ష్మీ చిరస్థాయిని. అటువంటి భక్తులకు రాజులు వసులవుతారు, లక్ష్మి అతడితోటే ఉంటుంది. అంటే అర్థమేంటి? సకల సంపదలు కలుగుతాయి. డబ్బు ఒకటే ఉంటే సరిపోదు కదా, నాలెడ్జ్ కూడా ఉండాలి కదా, బుద్ధి కూడా ఉండాలి. వాణి నిర్మల సూక్తి భార భరిత జాగర్తి దీర్ఘం వయః. లక్ష్మి అతడితోటే ఉంటుంది. నిర్మలమైన సూక్తులతో నిండిన సరస్వతీదేవి కూడా ప్రసన్నురాలవుతుంది, సకల విద్యలను ప్రసాదిస్తుంది. అంతేకాకుండా అతడికి దీర్ఘాయువు కూడా కలుగుతుంది అని చెప్తున్నారన్నమాట. అంత గొప్ప స్తవము ఈ కళ్యాణ వృష్టి స్తవము. రోజు పారాయణ చేస్తే కనుక ఇంత గొప్ప ఫలితం ఉంటుందని చెప్తున్నారన్నమాట. ప్రయత్నం చేయండి. నమస్కారం.